ఇద్దరు లేదు. తర్వాత మరిన సమయం ఉన్నారు. సరే, షార్ట్ క్రిస్మస్ మెసేజ్ ఇవ్వన్నారు. క్రిస్మస్ మెసేజ్ చిన్నగా ఇవ్వమన్నారు. నేను నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్, ఇష్టమైన టాపిక్ నేను మీతో కొంచెం పంచుకోవాలి అనుకుంటా ఉన్నాను. అది క్రైస్తవుడిగా నీ స్థాయి, నీ స్టేటస్ అట్లా కదా. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అన్నమాట, చాలా సెన్సిటివ్. ఏమనుకుంటున్నావు? నీ స్థాయి ఎంత నీ స్థాయి? ఇలాంటి కొన్ని మాటలు మనం మాట్లాడతాం కదా. సో అటువంటి నీ స్థాయి గురించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒక విచారణ పనిచేసేటప్పుడు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. వెనకాల ఉన్న వాళ్ళకి క్లియర్ అర్థమవుతుందండి. అర్థం కాదు. ఓకే, నేను ఒక విచారణలో సహాయక గురువుగా పనిచేసేటప్పుడు బిషప్ తండ్రి గారు పూజకు వచ్చినారు. వాళ్ళని సన్మానించడం కోసము ప్యారిస్ డిస్ట్రిక్ట్ ఇద్దరు లేడీస్ ఇచ్చినారు. ఒక లేడీ విలేజ్ క్యాక్టిస్ట్ అనమాట, వాళ్ళ విలేజ్ క్యాక్టిస్ట్. ఇంకొక లేడీ ఒక మంచి మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆయన భార్య. ఈ పాత్ర ఏం చేసినప్పుడు వాళ్ళిద్దరిని పిలిచినప్పుడు ఒక ఆవిడ వచ్చింది. ఆ విలేజ్ క్యాక్టిస్ట్ చాలా పెద్దలకి చాలా సంతోషం వచ్చింది. ఆ మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆవిడ రాలేదు. పూజ అయిపోయిన తర్వాత నేను అడిగినాను, అమ్మా షుగర్ ఇచ్చినారు కదా, షుగర్ని సన్మానించడం గొప్పది, ప్యారిస్ ఇచ్చినారు కదా, నువ్వు రాలేదమ్మా అన్నాను. ఆవిడకి కోపం వచ్చింది. ఏం సార్ ఏమనుకుంటున్నావు? నా క్యాడర్ ఏంటి, ఆమె క్యాడర్ ఏంటి? నా స్టేటస్ ఏంటి, ఆమె స్టేటస్ ఏంటి? ఆమెతో కలిసి నేను చదవేయాల? సరే, మరి ఇప్పుడు నీ స్టేటస్ ఏంటి? పోనీ నీ క్యాడర్ ఏంటి? మనం ఆలోచించుకోవాల్సిన ఒక విషయము, నీ క్యాడర్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి? సరే, రెండవది, మా జేజీ ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నేను బ్లడ్ ఇచ్చడానికి వెళ్ళాను. బ్లడ్ ఇచ్చడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. ఏమని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు? సార్ పెళ్ళైతే నీకు కాలేదంటే నేను బాధనే ఉన్నాను. సరే, ఏమన్నా సర్జరీస్ జరిగినాయా? లేదండి. నీ బ్లడ్ కూడా పెట్టి ఇలాంటివి కలుగుతూ ఉన్నాను. వీళ్ళు నేను ఫాదర్ చెప్పే లోపల వెంటనే ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు? గౌరవ సంక్షేమం కూర్చోడానికి మాట్లాడుతున్నాడు. వీళ్ళు పెద్ద వచ్చాడు వస్తున్నాయన. ఆయన పైపక్ష వేసుకొని చమకలుగుతూ ఉన్నాడు. మొక్కంతా పాలిపోయింది. ఆయన వచ్చిన వెంటనే ఈ డాక్టర్ అతన్ని కసురుతున్నాడు. ఏమయ్యా గుర్తుంది లేదా? కొద్దిసేపు బయట ఆ పెద్ద నాకు కూర్చున్నవాడు లేచి మళ్ళీ బయటకు వెళ్ళాడు. దేనికి? నేను ఫాదర్ని కాబట్టి, నాకేదో సమాజంలో ఒక స్టేటస్ ఉంది కాబట్టి
15వ అధ్యాయము 15వ వచనం. తన యజమానుడు ఇంటి ఓనర్ ఏం చేయనో పని మనిషికి తెలియదు, బానిసకు తెలియదు. కనుక క్రైస్తవులారా, ఇక మీదట నేను నిన్ను దాసుడు అని పిలువక స్నేహితులు అని పిలిచెదను. అమ్మా, మీ స్థాయి క్రీస్తు ప్రభుతో స్నేహం చేసే స్థాయి, క్రీస్తు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేసే స్థాయి. లాస్ట్ సభలో క్రీస్తు ప్రభు ప్రక్కన కూర్చొనే స్థాయి. అయ్యా, మా అమ్మని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా ఇంటిని దీవించు అడుక్కునే స్థాయి కాదు క్రైస్తవుంది. క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా నీ స్థాయి డిమాండ్ చేసే స్థాయి. నీ స్థాయి నాకు ఇవ్వాల్సి ఉంటే డిమాండ్ చేసే స్థాయి. నీ స్థాయి క్రీస్తు ప్రభుతో భుజం మీద వేసుకునే ఫ్రెండ్షిప్ చేసే స్థాయి. బైబిల్ వాక్యం చదువుతా ఉంది, మీరు దాసులు కాదు, స్నేహితులు. క్రీస్తు ప్రభు చెప్తున్న మాట, మేము నా స్నేహితురాలివి, నీవు నా స్నేహితుడివి. మన స్థాయి క్రీస్తు ప్రభుతో స్నేహం చేసే స్థాయి. పునీత పేతురు గారు చెప్తారు. పేతురు గారు ఏం చెప్తారు? చదవమ్మా. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. మీరు ఎన్నుకొనబడిన జాతి, క్రైస్తవులారా, మీరు ఎన్నుకోబడిన జాతి, మీరు స్పెషల్గా నాకు ఇష్టమైన జాతి, రాజరికము యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు. నాకు ఈ వాక్యం భలే ఇష్టం, చాలా 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 ఇష్టం. అయ్యా, క్రైస్తవుడుగా మన స్థాయి రాజు స్థాయి. నేను అందుకే చెప్తాను, మనం అడుక్కునే స్థాయి కాదు, ప్రభువా నన్ను దీవించండి కాదు. నీ స్థాయి రాజు స్థాయి. కాబట్టి రాజు ఎలా ఉంటుందండి? రాజు బిహేవియర్, రాజు క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? తెలచేస్తూ ఉండదు. రాజు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోండి. రాజు తన సేవకుని పిలిపించి, మంత్రి పిలిపించి, ఏంటి విషయం పట్టింట్లో ఏం జరుగుతూ ఉంది? రాజు తుచ్చమైన విషయాల్లో తల దూర్చడు. నీవు నేను రాజుగా ఉండేదానికి పిలువబడ్డాం. దయచేసి ఈ క్రిస్మస్ సందర్భంగా మీ స్థాయి తెలుసుకో. ఏంటి మన స్థాయి? రాజు స్థాయి. రాజులా మాట్లాడు, రాజులా నడు, రాజులా కూర్చో, రాజులా గంభీరంగా ఉండు, రాజులా చర్చించు. అనవసరమైన విషయాల్లో డిస్కస్ చేసేవాళ్ళు బానిసలు, దాసులు, పని మనుషులు. తుచ్చమైన విషయాలు మాట్లాడే వాళ్ళు దాసులు. అనవసరమైన విషయాలను తలదూర్చే వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు. నీవు నేను క్రీస్తు ప్రభుతో స్నేహం చేసే స్థాయి కాబట్టి రాజులా మాట్లాడాలి. నువ్వు రాజులా
నడవగలగాలి, రాసుల డిగ్నిఫైడ్గా హుందాగా ఉండగలగాలి ఏదైనా సహోదరి సహోదరులారా. అందుకే ఇప్పుడు పౌలు గారు చెప్తారు, ఇప్పుడు పౌలు గారు చదవమ్మా, ఎఫెసీయులకు రాసిన లేఖ, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 29వ వచనం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 29వ వచనం. రాసుల ఉండవలసిన క్రైస్తవురాలా, దివ్య ప్రసాదం తీసుకునే బిడ్డ, ప్రతిరోజు నీ సంభాషణ ఎవరితో మాట్లాడు, ఎవరితో మాట్లాడు, ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, మరొకతో కూరగాయలతో, ఇంకొకరితో ఎవరితో మాట్లాడు. నీ సంభాషణలో దుర్భాషలు అంటే పనికి మారిన మాటలు, ఉపయోగం లేని మాటలు, వ్యర్థమైన మాటలు, తుచ్చమైన మాటలు, నీచమైన మాటలు, చెడు మాటలు రానివ్వకుండా నీవు ఏ మాట మాట్లాడినా, నీ నోటి నుంచి ఏ మాట వచ్చినా అది వినేవాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. అది క్రిస్మస్ అంటే నీవు మాట్లాడే ఏ మాటైనా ఆశీర్వాదకరమై ఉండాలి. ఆశీర్వాదకరమైన మాట అయితేనే మాట్లాడు, లేదా మెదలకుండా ఉంచు, పప్పుల గురిలో మాట్లాడకుండా ప్రవచన వాయువులు. నీవు మాట్లాడే మాట ఆశీర్వాదకరంగానే ఉండాలి. ఎప్పుడైతే నీ మాట ఆశీర్వాదకరంగా ఉంటుందో అప్పుడు నీ స్థాయి రాజస్థాయి. నీ మాటలు దుర్భాషలు, గలీజ్ మాటలు, తుచ్చ మాటలు మాట్లాడతావు, అది రాజస్థాయి కాదు. క్రీస్తు ప్రభువు స్నేహితుని స్థాయి కాదు. అందుకే మరి అంటారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 4వ అందుకే అంతేకాక అసహ్యకరమైన మాటలు మాట్లాడదు, అసహ్యకరమైన మాటలు రాజు మాట్లాడదు, తెలివి తక్కువ అవివేకపూరితమైన మాటలు మాట్లాడరాదు, అవివేకపూరితమైన మాటలు రాజు మాట్లాడదు. తర్వాత అపవిత్రమైన పదాలు మనం అనుకోవచ్చు. అపవిత్రమైన పదాలంటే బూతులు. మన భాషలో బూతులు మాట్లాడితే అపవిత్రమైన పదాలు అనుకుంటాం. కాబట్టి దేవుడి వాక్యం చదివిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, నీ సహోదరుని సహోదరులాన్ని మూర్ఖుడా అని పలికిన అపవిత్రమైన మాట, అపవిత్రమైన అసత్యమైన అవివేకకరమైన మాటలు మాట్లాడటం క్రైస్తవునిగా మీకు తగదు. ఈ క్రిస్మస్ పండుగ మనం ఏ విధంగా చూడాలనుకుంటా ఉందంటే ఆశగా ఉండేలా చూడాలనుకుంటా ఉంది. ఈ క్రిస్మస్ పండుగ ఒక డిగ్నిఫైడ్గా ఉండేలా చూడాలనుకుంటా ఉంది. కాబట్టి మనకున్న స్టేటస్ని మనమే తగ్గించుకోరాదు. సరే, చివరిగా ఇంకా చాలా ఉంది. చివరిగా సరే సార్ని చెప్తా ఉన్నారు, నా స్టేటస్ రాజు స్థాయి కాబట్టి రాజులా మాట్లాడుతూ ఉన్నారు, రాజులా ఉండాలంటా ఉన్నారు. నాకు
కొద్ది నేను నా పని చేసుకుంటా బదలకుండా ఉంటా. పక్క వాళ్ళు వచ్చిన సెలుపుకుంటే ఏం చేయాలి? పక్కన వాళ్ళు వచ్చి నన్ను రెచ్చకుంటే ఏం చేయాలి? వాస్తవమే కదమ్మా స్వామి, నేను మర్యాద స్వామి. పక్కన వాళ్ళు వచ్చి నన్ను రెచ్చకుంటే ఏం చేయాలి? అప్పుడు కోపం స్వామి ఏం చేయాలి? పౌలుగా చెప్తారు. చాలా మంది ఇది జనరల్ స్టేట్మెంట్. చాలా మంది పాత సంగీతంలో ఖచ్చితంగా చెప్పమాట ఏంటి తెలుసా? ఖచ్చితంగా చెప్పమాట నాకు కోపం వస్తుంది. కోపంలో ఏం చేస్తుందో తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు. కోపంలో మా ఇంటి వాళ్ళు వచ్చేస్తాను, బిడ్డలు వచ్చేస్తాను, కుటుంబాలు వచ్చేస్తాను, వాళ్ళు వచ్చేస్తాను. ఖచ్చితంగా అమ్మాట వస్తుంది. అవునా కదా? వద్దనుకున్నా, పిలవకపోయినా, అవసరం లేకపోయినా ఫ్రీగా వచ్చేదే కోపం. ఫ్రీగా వచ్చేదే కోపం. క్రీస్తు కొట్టాడు. పౌలు గారు అంటారు, నీకు కోపం వస్తుందా? పర్వాలేదు, కోపము రావడం తప్పేమీ లేదు. కోపము తప్పేమీ లేదు. ఎందుకు కోపం తప్పేమీ లేదంటే దేవుడి ఆలయంలో వ్యాపారం చేసే వాళ్ళపైన క్రీస్తు కోపన్నాడు. మానవ బలహీనత కోపడ్డాం. క్రీస్తు ఏం చేసినాడు? త్వరగా పేడి చర్చిలో వ్యాపారం చేసే వాళ్ళని బయటకు తరుపుకున్నాడు. గాడులారా బయటకు అనలేదు. చెడు మాటలు మాట్లాడుతూ బయటికి రాలేదు. క్రీస్తు ప్రభువు నుంచి వచ్చిన మాట ఏంటి? నా తండ్రి ఆలయాన్ని దొంగల దొంగ మార్చద్దు అని అన్నాడు. అంత కోపంలో కూడా క్రీస్తు ప్రభువు తన స్థాయిని మర్చిపోలేదు. అంత కోపంలో కూడా క్రీస్తు ప్రభువు ఆ కోపాన్ని వెళ్ళకుండా అంత కోపంలో కూడా నోరు జారలేదు. అందుకే పౌలు గారు ఏమంటారు? ఎఫెసీయులకు రాసిన లేఖ 4:26. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:26. కనుక ఒకవేళ నీకు కోపం వస్తే ఆ కోపము పాపము చేయకుండా చూసుకోనండి. కోపం మంచిదే. కోపము పాపము చేయలేకుండా చూసుకోండి. అది క్రిస్మస్. కోపంలో ఏమో 3 సార్లు అనవసరమైన మాటలు మాట్లాడలేమో, ఏదో చేస్తావేమో. కాబట్టి కోపం వచ్చినా కోపం యొక్క పాపం చేయకుండా చూసుకో. అది క్రిస్మస్. మరొకసారి ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా నీవు నేను రాజు స్థాయి, క్రీస్తు ప్రభు స్నేహితుడి స్థాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆ స్థాయిలోనే మనం ఉండేలాగా ప్రయత్నం చేద్దాం. దేవాదేవుడు మీకు కోసం దీవించుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున. ఇంకా కూడా కావలస్తూ గుడి ఉంటున్నారు చేయవలసిన వాళ్ళు ఆరోగ్యం చేస్తున్నారు. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం తీసుకోవాలి. మళ్ళీ మీ అందరూ కూడా వివరిస్తున్నారు. ఇంకా
ఫ్రంట్లో ఉంటున్నారు, ఎంట్రన్స్లో పాల్గొంటున్నారు. దయచేసి